अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं YAN एक्सप्रेस न्यूज। आइए देखते हैं YAN एक्सप्रेस की ये खास खबर। ऐसे ही अहम खबरों को देखने के लिए चैनल को लाइक, शेयर, कमेंट और सब्सक्राइब करना ना भूलें। शामदीद मोहतरम नाजरीन, आप तमाम का YAN एक्सप्रेस न्यूज़ चैनल में खैर मक़दम है। आज बतारीख 20 जुलाई बरोज़ इतवार को साउथ जोन DCP स्नेहा मेहरा IPS ने लाल दरवाज़ा इलाके का दौरा किया और सिक्योरिटी सूरत हाल का जायज़ा लिया। इन्होंने इलाके में लगे हुए CCTV कैमरास की फुटेज को बगौर देखा और सिक्योरिटी इंतजामात का मुआयना किया। इस मौके पर इन्होंने ऑफिसरान को हिदायत दी कि अवाम के तहफ़्फ़ुज़ को यकीनी बनाने के लिए मज़ीद मुअस्सर निगरानी और पेट्रोलिंग को बढ़ाया जाए। अवाम से भी अपील की गई कि वो पुलिस से ताउन करे और किसी भी मशकूक सरगर्मी की फौरी तौर पर पुलिस को इत्तला करे। ये इक़दाम शहर में अमन व आमान को कायम रखने और त्योहारों के दौरान किसी भी नाखुशगवार वाक़े से बचाव के लिए उठाया गया है। पेश है YAN एक्सप्रेस न्यूज़ चैनल की ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। నమస్కారం। ఈరోజు లాల్ దర్వాజా బునాలు సంబంధించి పోలీస్ అరేంజ్మెంట్స్ ఇక్కడ అంతా పక్కగా చేయడం జరిగింది। దాదాపు 1000 మంది పోలీస్ పర్సనల్ అంతా సౌత్ జోన్లో ఇంక్లూడింగ్ ఆల్ మేజర్ టెంపుల్స్లో డిప్లాయిడ్ ఉన్నారు। మేజర్లీ ఇక్కడ లాల్ దర్వాజా టెంపుల్లో ఎక్కువ మంది ఇప్పుడు క్రౌడ్ మార్నింగ్ నుంచి విజిటింగ్ అంతా జరుగుతున్నాయి। విమెన్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ బోనం ఆఫర్ చేస్తున్నారు। విమెన్ కోసం షీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది। ఈ క్రైమ్ అండ్ ప్రాపర్టీ క్రైమ్స్ అండ్ గోల్డ్ థెఫ్ట్స్ ప్రివెంట్ చేయడానికి కూడా స్పెషల్ క్రైమ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఇంకా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, CSG QRT టీమ్స్ అండ్ బయట నుంచి కూడా ఫోర్స్ మనకి వచ్చింది। ఆల్ మేజర్ టెంపుల్స్ ఇంక్లూడింగ్ లాల్ దర్వాజా టెంపుల్, కందామద్దన, భాగ్యలక్ష్మి, మీరాలం బండి, ఇంకా దాదాపు 30 మేజర్ టెంపుల్స్ అండ్ అదర్ మైనర్ టెంపుల్స్ అంతా ఇంక్లూడ్ చేసి బందోబస్తు అంతా పక్కగా ఉంది। వేరే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనము ఇక్కడ మెడికల్ టీమ్స్, ఫైర్ డిపార్ట్మెంట్, GHMC, RNB, బ్యారికేడింగ్, క్యూ లైన్ మెయింటెనెన్స్ ఇవి అన్నీ కూడా పెట్టడం జరిగింది। ఇప్పటి వరకు అంతా పీస్ఫుల్గా జరుగుతుంది। VIPs కూడా చాలామంది విజిట్ చేశారు। డిప్యూటీ CM గారు కూడా మార్నింగ్ వచ్చి అంతా మాట్లాడారు అందరితో। దర్శనం కూడా, పట్టు వస్త్రాలు కూడా ఆఫర్ చేయడం జరిగింది। అంతా అరేంజ్మెంట్స్ కూడా చక్కగా జరుగుతున్నాయి।